తెలుగు రాష్ట్రాల్లో సొంత పార్టీలు పెట్టిన మహిళలు. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం చెప్పారు కవిత. సోమవారం నాడు శాసనమండలి నుంచి బయటకు వచ్చిన తర్వాత గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు కల్వకుంట్ల కవిత. తన నేతృత్వంలో నడుస్తున్న జాగృతి సంస్థనే కొత్త పార్టీగా అవతరించనుందని కవిత ప్రకటించారు. రాజకీయంగా అందరూ మద్దతు ఇవ్వండని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే పార్టీ విధి విధానాలను ప్రకటిస్తానన్నారు. ఇంటి పార్టీ నుంచి అవమాన భారంతో బయటకు వస్తున్నానని, గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతామన్నారు. సమస్యలపై పోరాడతానన్నారు. రాజకీయాల్లో మార్పు తెచ్చే వేదికగా జాగృతి అవతరిస్తుందన్నారు కవిత. ఇక తెలుగు రాష్ట్రాల్లో మహిళలు సొంతంగా పార్టీలు స్థాపించిన చరిత్ర ఉంది. ఇలాంటి వారందరూ ప్రముఖ నేపథ్యం నుంచి వచ్చిన వారే. అయితే ఎవరూ సొంతంగా సక్సెస్ కాలేకపోయారు. తమ పార్టీలను విలీనం చేయటమో లేక వేరే పార్టీలో చేరిపోవడమో చేశారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత వంతు వచ్చింది. తెలంగాణ జాగృతి ఈ ప్రాంత కల్చర్ ను నిలిపేందుకు కవిత ఏర్పాటు చేసిన సంస్థ. నిన్న మొన్నటి వరకు ఇదే సంస్థ పేరు మీద కార్యక్రమాలు నిర్వహించారు కవిత. అప్పటికి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కాలేదు కాబట్టి ఆమె ఏం చేస్తారు అనేది చర్చకు రాలేదు. ఇప్పుడు మాత్రం కవిత సొంతంగా పార్టీ పెడతారని ప్రకటించడం గమనార్హం. కవిత తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా పార్టీ పెట్టిన 4వ ప్రముఖ మహిళ అవుతారు. గతంలో దివంగత మహానటుడు మాజీ సీఎం ఎన్టీఆర్ వివాహం చేసుకున్న లక్ష్మీ పార్వతి తెలుగు రాజకీయాల్లో ఒక దశలో చాలా కీలక వ్యక్తిగా ఉన్నారు. అయితే అది కొంతకాలమే. చంద్రబాబు సారథ్యంలో 1995లో ఎన్టీఆర్ అంతటి నేతను పదవీచ్యుతుడిని చేయడానికి పరోక్షంగా లక్ష్మీ పార్వతి పెత్తనమే కారణమని చెప్తుంటారు. చంద్రబాబు టీడీపీని తన వశం చేసుకున్నాక లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించారు. 1996లో పాతపట్నం నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత పార్టీ ప్రభావం తగ్గింది. లక్ష్మీ పార్వతి స్వయంగా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని 2016లో భారత ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. సినిమా రంగంలో లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన విజయశాంతి 1996 నుంచి రాజకీయాల వైపు మొగ్గారు. 1998లో ఏడాది బీజేపీలో చేరారు. మధ్యలో అన్నాడీఎంకేకు మద్దతు ఇచ్చారు. 2005లో తల్లి తెలంగాణ అంటూ సొంతంగా పార్టీ స్థాపించారు. చివరికి 2009లో మెదక్ నుంచి ఎంపీగా టీఆర్ఎస్ తరపున గెలిచారు. తెలంగాణ వచ్చే నాటికి ఆ పార్టీకి ఉన్న 2 ఎంపీల్లో ఒకరు విజయశాంతి అయితే మరొకరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ ఆమె 2014 నాటికి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత కొంతకాలం బీజేపీలో కొనసాగారు. మళ్లీ 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వచ్చారు. గత ఏడాది ఎమ్మెల్సీ అయ్యారు. తన తల్లి తెలంగాణ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసినట్లు రికార్డులో ఉంది. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైఎస్ షర్మిల 2021లో వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ అంటూ సొంత పార్టీని స్థాపించారు. ఆ సమయంలో అన్న జగన్ ఏపీకి సీఎంగా ఉన్నారు. ఆస్తుల కోసం ఆయనతో విభేదించి సొంత పార్టీని అది తెలంగాణలో నెలకొల్పారు షర్మిల. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. దీనికి తోడు నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ షర్మిల రాజకీయంగా కలకలం రేపారు. 2023 ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని కూడా షర్మిల ప్రకటించారు. కానీ ఎన్నికలకు ముందు ఆమె అనూహ్యంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి ఏపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సొంత పార్టీ పెట్టిన 4వ ప్రముఖ మహిళ కవిత అవుతారు. ఇక లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ మరణం తాలూకు సానుభూతితో కొంతకాలం రాజకీయాల్లో కొనసాగారు. విజయశాంతి సినీ గ్లామర్ తెలంగాణ వాదంతో మనుగడ సాగించారు. వీరిద్దరూ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అయ్యారు. షర్మిలకు తన తండ్రి ఎంతగానో ప్రేమించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు దక్కాయి. వీరందరికీ ఎంతో కొంత రాజకీయ బలం అండగా వచ్చింది. వీరి స్థాయిలో కవితకు పార్టీ బలం అండగా లేదనే చెప్పాలి. కాకపోతే వారి కంటే కవితలో ఉన్న బలం ఆమె గళం. మంచి వాగ్ఘాటి ఉన్న కవిత విషయాన్ని పిన్ పాయింట్ గా చెప్పగలరు. మరి ఎంతవరకు ముందుకెళ్తారో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో సొంత పార్టీలు పెట్టిన మహిళలు. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం చెప్పారు కవిత. సోమవారం నాడు శాసనమండలి నుంచి బయటకు వచ్చిన తర్వాత గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు కల్వకుంట్ల కవిత. తన నేతృత్వంలో నడుస్తున్న జాగృతి సంస్థనే కొత్త పార్టీగా అవతరించనుందని కవిత ప్రకటించారు. రాజకీయంగా అందరూ మద్దతు ఇవ్వండని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే పార్టీ విధి విధానాలను ప్రకటిస్తానన్నారు. ఇంటి పార్టీ నుంచి అవమాన భారంతో బయటకు వస్తున్నానని, గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతామన్నారు. సమస్యలపై పోరాడతానన్నారు. రాజకీయాల్లో మార్పు తెచ్చే వేదికగా జాగృతి అవతరిస్తుందన్నారు కవిత. ఇక తెలుగు రాష్ట్రాల్లో మహిళలు సొంతంగా పార్టీలు స్థాపించిన చరిత్ర ఉంది.
ఇలాంటి వారందరూ ప్రముఖ నేపథ్యం నుంచి వచ్చిన వారే. అయితే ఎవరూ సొంతంగా సక్సెస్ కాలేకపోయారు. తమ పార్టీలను విలీనం చేయటమో లేక వేరే పార్టీలో చేరిపోవడమో చేశారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత వంతు వచ్చింది. తెలంగాణ జాగృతి ఈ ప్రాంత కల్చర్ ను నిలిపేందుకు కవిత ఏర్పాటు చేసిన సంస్థ. నిన్న మొన్నటి వరకు ఇదే సంస్థ పేరు మీద కార్యక్రమాలు నిర్వహించారు కవిత. అప్పటికి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కాలేదు కాబట్టి ఆమె ఏం చేస్తారు అనేది చర్చకు రాలేదు. ఇప్పుడు మాత్రం కవిత సొంతంగా పార్టీ పెడతారని ప్రకటించడం గమనార్హం. కవిత తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా పార్టీ పెట్టిన 4వ ప్రముఖ మహిళ అవుతారు. గతంలో దివంగత మహానటుడు మాజీ సీఎం ఎన్టీఆర్ వివాహం చేసుకున్న లక్ష్మీ పార్వతి తెలుగు రాజకీయాల్లో ఒక దశలో చాలా కీలక వ్యక్తిగా ఉన్నారు. అయితే అది కొంతకాలమే. చంద్రబాబు సారథ్యంలో 1995లో ఎన్టీఆర్ అంతటి నేతను పదవీచ్యుతుడిని చేయడానికి పరోక్షంగా లక్ష్మీ పార్వతి పెత్తనమే కారణమని చెప్తుంటారు. చంద్రబాబు టీడీపీని తన వశం చేసుకున్నాక లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించారు. 1996లో పాతపట్నం నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత పార్టీ ప్రభావం తగ్గింది. లక్ష్మీ పార్వతి స్వయంగా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని 2016లో భారత ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. సినిమా రంగంలో లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన విజయశాంతి 1996 నుంచి రాజకీయాల వైపు మొగ్గారు. 1998లో ఏడాది బీజేపీలో చేరారు. మధ్యలో అన్నాడీఎంకేకు మద్దతు ఇచ్చారు. 2005లో తల్లి తెలంగాణ అంటూ సొంతంగా పార్టీ స్థాపించారు. చివరికి 2009లో మెదక్ నుంచి ఎంపీగా టీఆర్ఎస్ తరపున గెలిచారు. తెలంగాణ వచ్చే నాటికి ఆ పార్టీకి ఉన్న 2 ఎంపీల్లో ఒకరు విజయశాంతి అయితే మరొకరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ ఆమె 2014 నాటికి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత కొంతకాలం బీజేపీలో కొనసాగారు. మళ్లీ 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వచ్చారు. గత ఏడాది ఎమ్మెల్సీ అయ్యారు. తన తల్లి తెలంగాణ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసినట్లు రికార్డులో ఉంది. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైఎస్ షర్మిల 2021లో వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ అంటూ సొంత పార్టీని స్థాపించారు. ఆ సమయంలో అన్న జగన్ ఏపీకి సీఎంగా ఉన్నారు. ఆస్తుల కోసం ఆయనతో విభేదించి సొంత పార్టీని అది తెలంగాణలో నెలకొల్పారు షర్మిల. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. దీనికి తోడు నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ షర్మిల రాజకీయంగా కలకలం రేపారు. 2023 ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని కూడా షర్మిల ప్రకటించారు. కానీ ఎన్నికలకు ముందు ఆమె అనూహ్యంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి ఏపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సొంత పార్టీ పెట్టిన 4వ ప్రముఖ మహిళ కవిత అవుతారు. ఇక లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ మరణం తాలూకు సానుభూతితో కొంతకాలం రాజకీయాల్లో కొనసాగారు. విజయశాంతి సినీ గ్లామర్ తెలంగాణ వాదంతో మనుగడ సాగించారు. వీరిద్దరూ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అయ్యారు. షర్మిలకు తన తండ్రి ఎంతగానో ప్రేమించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు దక్కాయి. వీరందరికీ ఎంతో కొంత రాజకీయ బలం అండగా వచ్చింది. వీరి స్థాయిలో కవితకు పార్టీ బలం అండగా లేదనే చెప్పాలి. కాకపోతే వారికంటే కవితలో ఉన్న బలం ఆమె గళం. మంచి వాగ్ఘాటి ఉన్న కవిత విషయాన్ని పిన్ పాయింట్ గా చెప్పగలరు. మరి ఎంతవరకు ముందుకెళ్తారో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో సొంత పార్టీలు పెట్టిన మహిళలు. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం చెప్పారు కవిత. సోమవారం నాడు శాసన మండలి నుంచి బయటకు వచ్చిన తర్వాత గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు కల్వకుంట్ల కవిత. తన నేతృత్వంలో నడుస్తున్న జాగృతి సంస్థనే కొత్త పార్టీగా అవతరించనుందని కవిత ప్రకటించారు. రాజకీయంగా అందరూ మద్దతు ఇవ్వండని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే పార్టీ విధి విధానాలను ప్రకటిస్తానన్నారు. ఇంటి పార్టీ నుంచి అవమాన భారంతో బయటకు వస్తున్నానని, గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతామన్నారు. సమస్యలపై పోరాడతానన్నారు. రాజకీయాల్లో మార్పు తెచ్చే వేదికగా జాగృతి అవతరిస్తుందన్నారు కవిత. ఇక తెలుగు రాష్ట్రాల్లో మహిళలు సొంతంగా పార్టీలు స్థాపించిన చరిత్ర ఉంది. ఇలాంటి వారందరూ ప్రముఖ నేపథ్యం నుంచి వచ్చిన వారే. అయితే ఎవరూ సొంతంగా సక్సెస్ కాలేకపోయారు. తమ పార్టీలను విలీనం చేయటమో లేక వేరే పార్టీలో చేరిపోవడమో చేశారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత వంతు వచ్చింది. తెలంగాణ జాగృతి ఈ ప్రాంత కల్చర్ ను నిలిపేందుకు కవిత ఏర్పాటు చేసిన సంస్థ. నిన్న మొన్నటి వరకు ఇదే సంస్థ పేరు మీద కార్యక్రమాలు నిర్వహించారు కవిత. అప్పటికి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కాలేదు కాబట్టి ఆమె ఏం చేస్తారు అనేది చర్చకు రాలేదు. ఇప్పుడు మాత్రం కవిత సొంతంగా పార్టీ పెడతారని ప్రకటించడం గమనార్హం. కవిత తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా పార్టీ పెట్టిన 4వ ప్రముఖ మహిళ అవుతారు. గతంలో దివంగత మహానటుడు మాజీ సీఎం ఎన్టీఆర్ వివాహం చేసుకున్న లక్ష్మీ పార్వతి తెలుగు రాజకీయాల్లో ఒక దశలో చాలా కీలక వ్యక్తిగా ఉన్నారు. అయితే అది కొంతకాలమే. చంద్రబాబు సారథ్యంలో 1995లో ఎన్టీఆర్ అంతటి నేతను పదవీచ్యుతుడిని చేయడానికి పరోక్షంగా లక్ష్మీ పార్వతి పెత్తనమే కారణమని చెప్తుంటారు. చంద్రబాబు టీడీపీని తన వశం చేసుకున్నాక లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించారు. 1996లో పాతపట్నం నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆ తర్వాత పార్టీ ప్రభావం తగ్గింది. లక్ష్మీ పార్వతి స్వయంగా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని 2016లో భారత ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. సినిమా రంగంలో లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన విజయశాంతి 1996 నుంచి రాజకీయాల వైపు మొగ్గారు. 1998లో ఏడాది బీజేపీలో చేరారు. మధ్యలో అన్నాడీఎంకేకు మద్దతు ఇచ్చారు. 2005లో తల్లి తెలంగాణ అంటూ సొంతంగా పార్టీ స్థాపించారు. చివరికి 2009లో మెదక్ నుంచి ఎంపీగా టీఆర్ఎస్ తరపున గెలిచారు. తెలంగాణ వచ్చే నాటికి ఆ పార్టీకి ఉన్న ఇద్దరు ఎంపీల్లో ఒకరు విజయశాంతి అయితే మరొకరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ ఆమె 2014 నాటికి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత కొంతకాలం బీజేపీలో కొనసాగారు. మళ్లీ 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వచ్చారు. గత ఏడాది ఎమ్మెల్సీ అయ్యారు. తన తల్లి తెలంగాణ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసినట్లు రికార్డులో ఉంది. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైఎస్ షర్మిల 2021లో వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ అంటూ సొంత పార్టీని స్థాపించారు. ఆ సమయంలో అన్న జగన్ ఏపీకి సీఎంగా ఉన్నారు. ఆస్తుల కోసం ఆయనతో విభేదించి సొంత పార్టీని అది తెలంగాణలో నెలకొల్పారు షర్మిల. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. దీనికి తోడు నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ షర్మిల రాజకీయంగా కలకలం రేపారు. 2023 ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని కూడా షర్మిల ప్రకటించారు. కానీ ఎన్నికలకు ముందు ఆమె అనూహ్యంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి ఏపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సొంత పార్టీ పెట్టిన 4వ ప్రముఖ మహిళ కవిత అవుతారు. ఇక లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ మరణం తాలూకు సానుభూతితో కొంతకాలం రాజకీయాల్లో కొనసాగారు. విజయశాంతి సినీ గ్లామర్ తెలంగాణ వాదంతో మనుగడ సాగించారు. వీరిద్దరూ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అయ్యారు. షర్మిలకు తన తండ్రి ఎంతగానో ప్రేమించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు దక్కాయి. వీరందరికీ ఎంతో కొంత రాజకీయ బలం అండగా వచ్చింది. వీరి స్థాయిలో కవితకు పార్టీ బలం అండగా లేదనే చెప్పాలి. కాకపోతే వారికంటే కవితలో ఉన్న బలం ఆమె గళం. మంచి వాగ్ఘాటి ఉన్న కవిత విషయాన్ని పిన్ పాయింట్ గా చెప్పగలరు. మరి ఎంతవరకు ముందుకెళ్తారో చూడాలి.